ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 26వ అధ్యాయం, క్షమించండి 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములు ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్కు చేత మాతో మాట్లాడండి, బలపరచండి. మీ దీవెన ఆశీర్వాదం మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? చాలా విస్తారంగా ఎండలనేవి కాస్తూ వస్తూ ఉన్నాయి. బహు జాగ్రత్తలు పాటించవలసిన వారం. నిన్నటి దినాన దేవుని వాక్యం మనం విన్నాం కదా. దేవుని వాక్కు చేత నిరాకారం శూన్యములో నుండి సమస్తము సృష్టించబడింది. ఆయన వాక్కు మన జీవితంలో ఏదైనా కార్యము చేయగలదు. సరే, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు ఇలాగున చెప్పబడింది. మరి ఆయన వాక్కును శ్రద్ధగా విని అని చదువుతున్నాం. ఇక్కడ చివరి మాటలో ఒక వాగ్దానం ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. పిల్లరా, ఆ స్వస్థత అనేది ఒక వ్యక్తి జీవితంలో కలగాలి లేక రావాలి అంటే దేవుడు దానికి ముందుగా కొన్ని విషయములను తెలియపరిచారు. అయ్యా, ఈ క్రమంలో రండి. ఉదాహరణకు ఒక గృహం ఉన్నది. ఆ ఇంటి పై భాగానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే తప్పక కొన్ని మెట్లు, స్టెప్స్ అనేవి ఎక్కుచూ పైకి వెళ్ళాలి కదా. స్వస్థత అనే వాగ్దానం ఒక వ్యక్తి జీవితంలో నెరవేర్పులోకి రావాలి అంటే తప్పకుండా ఆ వ్యక్తి దేవుడు ఇచ్చిన ఆ క్రమంలో నడిపించబడాలి. ఏంటి ఆ క్రమం అంటే దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి. ప్రియులారా, వినాలి. దేన్ని వినాలి? దేవుని వాక్కును వినాలి. ఈరోజు మనుష్యుడు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పండుకున్నప్పుడు కూడా, మంచం మీద విశ్రాంతిలోకి వెళ్ళినప్పుడు కూడా ఎన్నో విషయాలు వింటున్నాడు, యోచిస్తున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, వినుటకు వేగిరపడువారు మాటలాడుటకు నిదానించువారునై ఉండాలట. అయితే వినమని దేవుని వాక్యం చెబుతుంది. అయితే దేని గురించి వినాలి? లోక సంబంధమైన పోకడను గూర్చియా? వినుట వలన విశ్వాసం కలుగునని వాక్యం బోధిస్తుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అనుంది. విశ్వాసం ద్వారానే
మనము స్వస్థత నొందుతాం కదా. ఆనాడు ఆ తల్లి 12 ఏళ్లగా బాధపడుతున్నప్పుడు ప్రభువును ముట్టుకుని బాగయ్యింది. ప్రభువారు ఏమన్నారు? నా వస్త్రాన్ని ముట్టుకున్నావు కనుక నువ్వు బాగయ్యావు అన్నారా? కాదు కదా. తల్లి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానంతో వెళ్ళు అన్నారు. అంటే విశ్వాసం కలగాలంటే వాక్యమును వినాలి. ఏది వాక్యము? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలోనికి దిగి వచ్చింది. ఆయన శరీరధారి అయి ఉన్న వాక్యం. ఆమేన్. ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క వేద గ్రంథమైన బైబిల్ నందు శ్రద్ధగా వాక్యం విషయంలో శ్రద్ధగా ఉండు. దేవుని మాట విషయంలో శ్రద్ధగా ఉండు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని ప్రభువారు అంటారు. ద్వితీయోపదేశకాండం 28:1 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అంటారు. ప్రియులారా, దేవుని వాక్కును ఎవరైతే శ్రద్ధగా వింటారో ఆ శ్రద్ధ కలిగిన వారు దేవుని శూర కార్యములను చూచెదరు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనము ఆయన వాక్యమును శ్రద్ధగా వినాలి. వాక్యం సెలవిస్తుంది కదా నిర్గమాకాండమందు, మీరు మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి. ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి హృదయంలో ఆ వాక్యమై ఉన్న దేవుడు క్రియ చేయడం ఆరంభిస్తారు. ఆమేన్. క్రియ చేయడం ఆరంభిస్తారు. శ్రద్ధగా వినాలి. ప్రియులారా, మరి ఎప్పుడైతే ఆ శ్రద్ధ అనేది ఉంటుందో శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేస్తారనుంది. దేవుని వాక్యం వారి హృదయంలో క్రియాశీలకమైన పాత్రను పోషించి ఆ వ్యక్తులను శూరకార్యములు చూచువారినిగా చేస్తుంది. ఆమేన్. దేవుని వాక్యం శ్రద్ధగా విన్నారు లూదియా. ఆమె హృదయం తెరవబడింది. కుటుంబం అంతటికి గొప్ప రక్షణను ఆమె పొందుకోగలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా ఉంచవలసిన చోట మనము శ్రద్ధ నిలపాలి. యాసావు అనబడిన వ్యక్తి అతడు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన తర్వాత దాని కొరకు కన్నీళ్లు విడుచుచు శ్రద్ధగా వెదికాడనుంది. కానీ అది అతనికి దొరకలేదంట. శ్రద్ధ నిలపవలసిన చోట శ్రద్ధ నిలపాలి. స్వస్థత కావాలంటే ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యములో ప్రభావం ఉన్నది. నిన్నటి దినాన విన్నాం కదా, వాక్కు శూన్యములో సమస్తాన్ని సృష్టించింది. దేవునికి స్తోత్రం. వాక్యమును నీవెప్పుడైతే మనస్సునందు ధరిస్తావో ఆ వాక్యము గొప్ప క్రియ చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రెండవ మాట, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలట. స్వస్థత కావాలా? దేవుని దృష్టికి న్యాయమైనది చెయ్యి. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, నీకు స్వస్థత కావాలా? ఆరోగ్యం కావాలా? మనుషుల దృష్టికి కాదు, సేవకుని దృష్టికి కాదు, దేవుని దృష్టికి చెయ్యి. ఆయన దృష్టి ఎదుట న్యాయమైనది చెయ్యి. న్యాయమైన దానిని జరిగించు. తప్పక నీ శరీర అవయవాలలో ప్రతి బలహీనతను ఆయన ఎరిగిన దేవుడు. ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. స్వస్థపరుచుటకు ఆయన సర్వశక్తిమంతుడని నమ్మి
తప్పక ఆయన నా జీవితంలో కార్యం చేస్తారని విశ్వాసముతో క్రియ చెయ్యి. నిశ్చయముగా దేవుడు తన కృపా కనికరములు నీ మీద ఉంచును. దేవునికి స్తోత్రం. 2 మాటలు మనం విన్నాం కదూ. 1, శ్రద్ధగా ఆయన వాక్కును వినాలి. 2, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. లోకం దృష్టికి కాదు, దేవుని దృష్టికి. ప్రియులారా, మరి దేవుని దృష్టికట జకర్యా ఎలిజబెతులు అనబడిన ఆ వృద్ధ దంపతులు వారు నీతిని అనుసరించుచు నడుచుకున్నారని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ, ప్రభువుకు మహిమ. పులరా, ఎప్పుడైతే వారు అలాగున దేవుని దృష్టికి న్యాయమై సకల ఆజ్ఞలకు లోబడి నడుచుట వలనే కదా నిండు వృద్ధాప్యమందు ఒక అగ్ని ప్రవక్త లాంటి, లేక పాత నిబంధన క్రొత్త నిబంధనకు నపులరా ఒక మధ్యవర్తిగా యోహాను మనకు కనిపిస్తాడు. పాత నిబంధనలో కనిపించిన అగ్ని ప్రవక్తలు నూతన నిబంధనలో యోహాను లేకపోతే ఇక లేరేమో అనుకుంటాం. నా దేవుని పిల్లరా, ఆ కుటుంబ విషయంలో దేవుడు సహాయం చేశారు. మరి నీ జీవితంలో కూడా స్వస్థత అనేది నీకు రావాలంటే 2 సూత్రములు ఉన్నాయి. 1, వాక్కును శ్రద్ధగా వినాలి. ఇక 2, ఆయన దృష్టికి న్యాయమైన దానిని మనం జరిగించాలి. తప్పక దేవుడు తన కృపను కనికరమును వెల్లడి చేసి వాక్కును పంపి బాగు చేయును గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, రహస్య రాకడ కొరకై అందరినీ సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.